హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ భోగి వీడియో. సో ఆబ్వియస్లీ ఈరోజు భోగి అంటే మనం భోగి మంటలతో డే అన్నది స్టార్ట్ చేస్తాం. సో మేము కూడా అదే స్టార్ట్ చేసాం. కానీ ఈ భోగి మంటల కోసం మేము పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే మేము ఉండేది బెంగళూరులో. సో ఇక్కడ మాకు ఎటువంటి కట్టెలు ఆర్ చెట్లు అలా దగ్గరలో ఏమీ లేవు. సో మా దగ్గర ఉన్న కార్డ్బోర్డ్స్ అండ్ జెప్టో కవర్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఇలా అన్నీ యూస్ చేసి ఒక చిన్న భోగి మంట అయితే వేయగలిగాము. అది కూడా ఎర్లీ మార్నింగ్ లైక్ 3:30 4:30కి వేయాల్సిన భోగి మంట మేము 6:30కి వేసాము. సో ఆఫ్టర్ లైక్ భోగి మంట వేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి లైక్ మాఫ్ పెట్టడం, డస్టింగ్ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి ఒక చిన్న ముగ్గు అయితే వేయాలనుకున్నాను. అలాగే ఈరోజు భోగి కాబట్టి భోగి కుండల ముగ్గు అయితే వేస్తున్నాను. ఇలా ముగ్గు వేయడం స్టార్ట్ చేశానో లేదో మా పక్క అపార్ట్మెంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది ఇక్కడ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే సడన్గా ఒక స్కూటీకి మంటలు అంటాయి. ఆ మంటలు చూసి అందరూ ప్యానిక్ అయ్యారు. సో అదే సిచ్యువేషన్లో అందరూ కూడా బాగా హెల్ప్ చేసి ఆ మంటలన్నీ ఆర్పేశారు. సో ఆ సిచ్యువేషన్ అన్నది ఇక్కడ నేను షేర్ చేయాలనుకున్నాను వీడియో, కానీ ఆ వీడియోలో చాలామంది ఉన్నారు. సో ఆ వీడియో ఇక్కడ షేర్ చేస్తే మేబీ ఇష్యూ అవుతుందేమో అని నేను ఆ ఇన్సిడెంట్ ఇక్కడ నేను జస్ట్ చెప్తున్నాను అంతే, షేర్ ఈ ఇన్సిడెంట్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ముగ్గు వేయడం కంటిన్యూ చేసాము. ముందుగా ముగ్గంతా గీసి దానిలో కలర్స్ అన్నీ ఫిల్ చేసేసాము. లాస్ట్గా కలర్స్ అన్నీ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత అన్ని అవుట్లైన్స్ కూడా గీసేసాము. సో లాస్ట్లీ ముగ్గంతా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రూమ్కి వచ్చేసి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి ముందుగా నేను పూజ చేయడం కోసం కావాల్సిన పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత నిన్న తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా దేవుడికి పెట్టేసి ఈరోజు ఆబ్వియస్గా భోగి అంటే పులగం వండుతాం. సో అదే పులగాన్ని నేను దేవుడికి నైవేద్యంగా పెట్టాను. అలాగే అరటిపండ్లు కూడా పెట్టేసి పూజ అయితే మంచిగా చేసేసాను. సో పూజ అంతా అయిపోయాక మేమందరం అందరం పులగం తినేసి విత్ చట్నీ లైక్ టమాటా అండ్ పచ్చిమిర్చి చట్నీ తినేసి తర్వాత పిల్లలకి భోగి పళ్ళు పోద్దామని అన్ని అరేంజ్మెంట్ చేసాం. సో భోగి పళ్ళు అంటే ఖచ్చితంగా రేగిపళ్ళు, చెరుగడలు, పూలు, కాయిన్స్ ఇలా అన్నీ కావాలి. సో అన్నీ తెప్పించేసి ప్లేట్స్లో అరేంజ్ చేసేసి అన్నీ మిక్స్ చేసేసి మా ఇద్దరు పిల్లలకి కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే అందరం పోసేసాము. సో భోగిపళ్ళన్నీ పోసేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో మనం హారతి అయితే ఇవ్వాలి. సో కంపల్సరీ కాబట్టి లాస్ట్లో నేను మా మరదలు కలిసి హారతి అయితే ఇచ్చేసాము. సో అంతే ఈ వీడియో. బాయ్.